ఇదొచ్చేసి నిన్న సండే ఆర్డర్ అనమాట. డబుల్ పీస్ బిర్యానీ. డబుల్ పీస్ బిర్యానీ వచ్చేసి 2 కేజీలన్నర చికెన్ ఇది. రైస్ వచ్చేసి కిలోన్నర. డబుల్ పీస్ కంటే డబల్ వస్తది కాబట్టి చికెన్ ఎక్కువుంటది. రైస్ తక్కువుంటది. లేయర్లుగా తీసుకోవాలి రైసు. ఫస్ట్ రైస్ ఏమో కొంచెం బాగా పలుగ్గా తీసుకొని, నెక్స్ట్ నుంచి కొంచెం బాయిల్ చేసుకుంటా లేయర్‌గా ఈజీగా తొందరగా ఉడికిపోద్ది బాస్మతి రైస్ అనేది. తీసుకుంటానే ఉండాలి. అందులో అట్టిపెట్టేస్తే అసలు మనం కళ్ళు మూసి తెరిచేలోగా రైస్ ఉడికిపోతది. చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి రైస్ మాత్రం. ఎక్కడ అది కవర్ చేసేయాలి. చికెనంతా రైస్‌తో కవర్ చేసేయాలి మొత్తం. అప్పుడు అందులో ఉన్న వాటర్ పీల్చుకొని మంచిగా రైస్ కుక్ అవుద్దనమాట. తర్వాత ఇదొచ్చేసి కుంకుమ పువ్వు కలరు. కుంకుమ పువ్వు నానబెట్టి ఏసిన కలరనమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. ముందే నెయ్యేసాను. పైన నెయ్యేయలేదు. పైన కూడా ఏసుకుంటే బావుంటది. తర్వాత దమ్ పెట్టేసాను. తర్వాత గులాబ్ జాము, బిర్యానీ, చికెన్ పకోడీ. ఆర్డర్ రాగానే మేము స్టేటస్‌లో పెట్టేస్తాము. తర్వాత ఎవరికన్నా కావాలంటే చెప్తారు. అలా ఇంకా గులాబ్ జాము, చికెన్ బిర్యానీ కూడా ఇంకా సేల్ అయితే అయినాయి. గులాబ్ జామ్ వచ్చేసి అచ్చంగా కోవాతోనే పాలు కాచి కోవా తీసి, ఇంకా రెడీమేడ్ కోవా కొంచెం, నేను చేసిన కోవా కొంచెం కలిపి చేశాను. చాలా సాఫ్ట్ ఉంటది. మైదా ఎక్కువే ఊరికే కోటింగ్‌కి ఒక్క స్పూన్ మైదా మాత్రమే ఏసి మిగతాది మొత్తం కోవాతోనే చేశాను. చాలా సాఫ్ట్ ఉంటది. అసలు పట్టుకుంటేనే చితికిపోయినట్టు ఉంటది. ఇంకా డబ్బాలేయటానికి కూడా చాలా కష్టమైంది. వాళ్ళ దగ్గరికెళ్ళే వరకు మరి పార్సిల్ ఎళ్ళే వరకు మరి ఎలా ఉన్నాయో తెలీదు. చితికిపోయినాయో, ఉన్నాయో కూడా తెలీదు. ఇక్కడ నా దగ్గరైతే బేషన్‌లో మంచిగా ఉన్నాయి. చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటాయి.